హాయ్ అందరికీ. చాలా డేస్ తర్వాత అయితే ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ అయితే చేస్తున్నాను. ఈ మధ్య నేనైతే వీడియోస్ అనేది పోస్ట్ అయితే చేయట్లేదు రెగ్యులర్గా. ఎందుకంటే నా ఫోన్ అయితే కొంచెం రిపేర్ అయితే వచ్చింది. కొంచెం బిజీగా కూడా ఉన్నానమాట. అందుకని చెప్పి నేనైతే రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే పోస్ట్ అయితే చేయలేకైతే పోతున్నాను. ఇంక నుంచి అయితే ట్రై అయితే చేస్తాను పోస్ట్ అయితే చేయడానికి. అయితే నాకు చాలా కొత్తగా చూసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా. నెక్స్ట్ ఇంకా ఆ రోజు అయితే మేమైతే ఇది వచ్చి నెక్స్ట్ సండే లాక్ అనమాట. ఆ రోజు మేమైతే సండే రోజు అయితే మేమైతే మూవీకి వెళ్దామనేది స్టార్ట్ అయితే అయ్యాము. ఇందాక నేనైతే మీకు ఒక ఎంటీ హోమ్ టూర్ అనేది చూపించాను కదా. అదైతే వచ్చి మా అపార్ట్మెంట్లోనే వేరే ఫ్లోర్లో అయితే ఖాళీ అయితే ఉందన్నమాట. అదైతే మనకైతే ఇక్కడ బెంగళూరులో అయితే హౌసెస్ అనేటివి మనం తీసుకుంటే ఇట్లానే అనమాట. మనకైతే ఎంటీగా వాళ్ళ ఇంటీరియర్ కూడా ఏమైతే ఇవ్వరనమాట. ఇలా 4 గోడలుగా అయితే ఇస్తారు. ఇలా అయితే మాకైతే ఇచ్చారనమాట. ఇదంతా గురించి ఈ హౌసెస్ గురించి డీటెయిల్స్ అంతా కూడా నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే చేస్తాను నేను. నెక్స్ట్ ఇంకా మేమైతే మూవీకి అయితే స్టార్ట్ అయితే అయిపోయాము. 1:53 అయిందనమాట. మేమైతే స్టార్ట్ అయిపోయేసరికి మాకైతే మూవీ టైమింగ్ 3:15 అలా అయితే ఉంది. కానీ మా దగ్గర నుంచి మా హౌస్ నుంచి అయితే మాకైతే 1 అవర్ 1.5 అవర్ అయితే ఉంది అక్కడికి వెళ్ళడానికి అయితే. టైం అయితే అయిపోయిందనమాట. తొందరగా అయితే స్టార్ట్ అయితే అయ్యాము. ఇక్కడ ఎక్కడైనా కూడా మాల్స్లలో మూవీస్ అయితే ఖచ్చితంగా అయితే లేట్గా అయితే స్టార్ట్ చేస్తారు. 2 కంటే మాత్రం ఖచ్చితంగా అయితే 2:30కి అలా అయితే స్టార్ట్ అయితే చేస్తారనమాట. ఇంకా అలా అయితే మేమైతే ఇంకొంచెం లేట్. మీకు పైన స్క్రీన్ పైన అయితే ఒక క్రెడిట్ కార్డ్ అనేది పెట్టాను. మనకైతే ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఉంటే కానీ ఇది వచ్చి RBL క్రెడిట్ కార్డ్ అనమాట. మన దగ్గర ఈ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటే మాత్రం ఖచ్చితంగా దీంట్లో మనకైతే ఫ్రీ టికెట్స్ అనేవి మూవీ టికెట్స్ అయితే వస్తాయన్నమాట. ఇది ఎలా అంటే ఎవ్రీ మంత్ అనమాట. మనమైతే ఖచ్చితంగా ఒక 5,000 ఆన్లైన్ షాపింగ్ అయితే చేయాలి. సపోజ్ ఇప్పుడు మనం డీమార్ట్ ఉంది. ఇప్పుడు డీమార్ట్ షాపింగ్ సిటీస్లలో ఉండే వాళ్ళకైతే ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు డీమార్ట్ షాపింగే ఉంది. డీమార్ట్ షాపింగ్ కానీ ఎనీథింగ్ ఏదైనా కానీ ఒక 5,000 వరకు అయితే మనమైతే ఎవ్రీ మంత్ అయితే మనమైతే బిల్ అయితే చేసామంటే మాత్రం మనకైతే RBL క్రెడిట్ కార్డ్ వాళ్ళు అయితే మనకైతే 2 మూవీ టికెట్స్ ఫ్రీగా అయితే ఇస్తారనమాట. అలా మాకైతే ఎవ్రీ మంత్ అయితే 2 మూవీ టికెట్స్ అయితే ఫ్రీగా అయితే మేమైతే అదైతే చేసుకుంటాము. అలా మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎవరికైనా కానీ సిటీస్లలో ఉండే వాళ్ళకి అయితే ఖచ్చితంగా అయితే RBL కార్డ్ అనేది తీసుకోండి. యూస్ఫుల్ అయితే చేసుకోండి. దాంట్లో ఎవ్రీ మంత్ అయితే మనం 5,000 అయితే ఆన్లైన్ షాపింగ్ అయితే చేయాలి. డీమార్ట్ కానీ ఏదైనా కానీ 5,000 బిల్ అయితే చేయాలన్నమాట. చేస్తేనే మనకైతే ఆ కూపన్స్ అనేవి 400 ఆర్ 500 రూపీస్ వరకు అయితే మనకైతే కూపన్స్ అనేవి వస్తాయన్నమాట. ఇంకా అలా మేమైతే ఎవ్రీ మంత్ అయితే దాని అయితే మేమైతే ఆ కూపన్స్ అయితే రీడీమ్ అయితే చేసుకుంటాం. ఎవరికైనా అయితే యూస్ఫుల్ అయితే అవుతుందని చెప్పి నేనైతే చెప్తున్నాను. ఖచ్చితంగా అయితే రెండైతే ట్రై అయితే చెయ్యండి. నెక్స్ట్ ఇంకా మేమైతే ఇంకా అలా మాల్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చి మాల్ ఆఫ్ ఏషియా అనమాట. ఇది వచ్చి యెల్హంక హెబ్బాల్ అటు సైడ్ అయితే వస్తుంది. అక్కడైతే ఉందన్నమాట. ఇదైతే మేమైతే మాల్ పెట్టిన ఫస్ట్ కొత్తల్లో అయితే వచ్చాము ఒకసారి. అప్పుడైతే చాలా ఫుల్ రష్గా అయితే ఉన్నారు. ఇప్పుడైతే ఎప్పుడు కూడా ఇక్కడ వీకెండ్స్ వస్తే ఎప్పుడు ఫుల్ రష్ అయ్యాలండి. ఎక్కడైనా కానీ మాల్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఫుల్ రష్గానే ఉంటారనమాట. ఇంకా ఆ రోజు మేము వచ్చేసరికి ఒక 10-15 మినిట్స్ అయితే మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. దానికి తోడు ట్రాఫిక్ ఇక్కడ బేస్మెంట్లో పార్క్ చేయడానికి కూడా ఒక 10-15 మినిట్స్ పైనే పట్టిందనమాట. చూస్తున్నారు కదా. ఎంత పెద్ద బేస్మెంట్ అనమాట. కింద పైన అంటారు, అక్కడ అంటారు, ఇక్కడ అంటారు. అదంతా అయితే కార్ అయితే పార్కింగ్ అయితే చేసేసరికి అయితే ఒక 15 మినిట్స్ అక్కడ మాకు 15 మినిట్స్ లేట్ అయిపోయింది. ఇక్కడ ఒక పార్కింగ్ అయితే ఒక 10-15 మినిట్స్ అయితే లేట్ అయితే అయిపోయింది అనమాట. మొత్తానికి అయితే ఇంకా ఫైనల్గా అయితే కార్ అయితే పార్కింగ్ అయితే చేసేసి అయితే మేమైతే ఇంకా డైరెక్ట్గా పైకి అయితే వెళ్ళిపోయి నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకి ఐనాక్స్లో పెద్ద టికెట్ కూడా పెద్ద కాస్ట్ అయితే ఏమి ఉండదన్నమాట. 260 or 270 రూపీస్ అయితే పడుతుంది. మనకైతే ఆల్రెడీ కూపన్స్ అయితే 500 వరకు అయితే రీడీమ్ అయితే చేసుకోవచ్చు కదా. జస్ట్ ఒక 80 రూపీస్ ఆర్ 100 రూపీస్కి అయితే మనమైతే పే అయితే చేసి అయితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా అలా అయితే ఉంటుందన్నమాట. క్రెడిట్ కార్డ్ అయితే అలా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా అలా మేమైతే ఐనాక్స్కి అయితే పైకి అయితే వచ్చేసాము. ఇంకా అప్పటికైతే మూవీ అయితే హాఫ్ అన్ అవర్ మూవీ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్గా అయితే స్టార్ట్ చేశారంట. మేము కూడా అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అయితే అయిపోయిందనమాట. అలా మేము వచ్చేసరికి అయితే హాఫ్ అన్ అవర్ మూవీ అయితే మిస్ అయితే అయిపోయాము. నెక్స్ట్ ఇంకా మూవీ ఎంటర్ అయిపోగానే ఇంకా మా పాప అయితే మాత్రం పాప్కార్న్ అని చెప్పి అయితే స్టార్ట్ అయితే చేసింది. ఇంకా మా పాప అయితే పాప్కార్న్ తింటూ మేము అయితే అలా మూవీ అయితే కుబేరా మూవీకి అయితే వెళ్ళాము.
సో మాది ముందు డేనే అనమాట రిలీజ్ అయింది, ఫ్రైడేనే అయితే రిలీజ్ అయింది. సో ఇంకా మేమైతే సాటర్డే ఆర్ సండే అయితే బుక్ చేసుకున్నాము మూవీ అయితే. నెక్స్ట్ ఇంకా అలా బ్రేక్ అయితే వచ్చేసిందనమాట. సో ఇంకా అలా మేమైతే ఇక్కడ ఏంటంటే ఇంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పి మేమైతే చూస్తూ ఉన్నాము. సో అలా మేమైతే నెక్స్ట్ కౌంటర్ ఏదైనా ఆర్డర్ ఇద్దాము అని చెప్పేసరికి అని చెప్పి అనుకుంటా ఉన్నాము. ఈలోపు మేమైతే మాకైతే ఇక్కడ నెక్స్ట్ కౌంటర్లో అయితే ఇక్కడ OnePlus 13 అనుకుంటా ఫోను, వాళ్ళైతే ఒక చిన్న గేమ్ అయితే పెట్టారనమాట. ఇక్కడ మూవీ టైం బ్రేక్లో అయితే ఇట్లా మనకైతే ఆన్లైన్లో ఈ చిన్న గేమ్ అయితే ఆడాలి. సో ఇంత స్కోర్ అయితే చేయమని చెప్పారు, 650 స్కోర్ అయితే అలా అయితే చేస్తే మనకైతే ఇక్కడ మనం ఏదైనా కూడా స్నాక్స్ అయితే 500 రూపీస్ వరకు అయితే మనకైతే కూపన్ అయితే వస్తుంది అని చెప్పారనమాట. సో అలా మా హస్బెండ్ అయితే గేమ్ అయితే ఆడారనమాట. అలా మా హస్బెండ్ అయితే దీంట్లో కూడా అయితే విన్ అయితే అయ్యారు. నెక్స్ట్ ఇంకా అలా మాకైతే ఇక్కడ కూడా ఒక 500 రూపీస్ అయితే కూపన్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ 500 రూపీస్కి అయితే మనం ఏదైనా అయితే స్నాక్స్ అయితే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అని అయితే చెప్పారు. సో ఇక్కడ మన 500 రూపీస్కి ఏమొస్తాయి చెప్పండి, ఒక్క కోకు ఒక కేక్ తప్ప ఏమి రావన్నమాట. నెక్స్ట్ ఇంక మేము అలా మా పాప అయితే రెయిన్బో కేక్ అని చెప్పి అదేదో చూసింది, దాన్ని అయితే గోల చేసింది. ఒక రెయిన్బో కేక్ అనమాట, ఒక చిన్న పీస్ అనమాట అది అంతే. సో అదొక్క పీసే 280 రూపీస్ ఎంత పడింది. నెక్స్ట్ ఇంకా అలా ఒక చిన్న ఫ్రెంచ్ ఫ్రైస్ బౌల్ అయితే తీసుకున్నాము. సో ఆ 2 అయితే వచ్చాయన్నమాట 500 రూపీస్కి. నెక్స్ట్ ఇంకా అలా అయితే మూవీ అయితే ఫైనల్గా అయితే కుబేరా మూవీ అయితే అయిపోయింది. ఇది వచ్చి ఐనాక్స్లో అన్నమాట, ఇదంతా అనమాట థియేటరు. బాగుంది, చాలా అయితే బాగానే ఉందన్నమాట థియేటర్ అయితే. సో నెక్స్ట్ ఇంకా అలా కుబేరా మూవీ అయితే చూసేసాం, అయిపోయింది. ఓవరాల్గా అయితే మూవీ అయితే చాలానే బాగుందన్నమాట. సో చూడొచ్చు అనమాట మూవీ అయితే, మాకైతే బాగా అయితే నచ్చింది. సో ఈ మాల్కి అయితే మేమైతే ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం అయితే వచ్చాము, కానీ ఇదైతే మాకైతే చాలా లాంగ్ అనమాట మా హౌస్ నుంచి అయితే. సో ఎప్పుడు మేమైతే అక్కడ దగ్గరలో అయితే మూవీస్కి అయితే వెళ్తుంటాము. సో ఎప్పుడు అక్కడ మాకు దగ్గరలో అయితే రాయల్ మీనాక్షి మాల్ అయితే ఉంది, నేనైతే ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పున్నాను కదా. సో అక్కడికైతే మేమైతే వెళ్తుంటాం అనమాట. సో ఎప్పుడు ఇంక అక్కడికే కదా, ఈసారి నెక్స్ట్ టైం ఇంకొక మాల్లో ట్రై చేద్దామని చెప్పి మేమైతే ఇంక ఇక్కడికి అయితే వచ్చాము. ఫస్ట్ టైం మేమైతే ఇక్కడ డిస్ప్లేస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. అక్కడైతే ఫస్ట్ టైం మేమైతే మాల్కి అయితే వచ్చినప్పుడు ఒక చిన్న టాయ్స్ పెట్టి ఒక జంపింగ్ లాగా అనమాట, చాలా బాగునింది అదైతే. అప్పుడు ఫస్ట్ మాల్ అయితే కొత్తలో ఓపెన్ చేసేటప్పుడు అలా చిన్న టాయ్స్ అయితే పెట్టి అలా అయితే పెట్టయితే ఉన్నారనమాట. ఇప్పుడైతే అదైతే తీసేశారని చెప్పి మేమైతే అదైతే చూస్తున్నాము. నెక్స్ట్ ఇంకా అలా అయితే ప్లే జోన్కి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ ప్లే జోన్లో కూడా కాంట్ అయితే తీసుకోవాలంటే ఖచ్చితంగా అయితే 2500 or 3000 అయితే ఉంటుంది ఖచ్చితంగా. స్టార్టింగ్ ప్రైస్ అయితే 2000 లేనిది అయితే మనమైతే కాంట్ అయితే కొనలేమన్నమాట. సో మా పాప పెద్దగా అయితే ఎక్కువైతే ఏం ఆడదు, 2 or 3 గేమ్స్ ఆడుతుంది అంతే అనమాట. మేము కూడా చాలాసార్లు అయితే మాల్స్లలో ఆడాము, ఎక్కడికి వెళ్ళినా కూడా అయ్యే గేమ్స్ కదా అని చెప్పి మేమైతే పెద్దగా అయితే కార్డ్స్ అయితే ఏమైతే తీసుకోము. కొంచెం మా పాప అయితే కొంచెం పెద్ద అయిన తర్వాత యూస్ఫుల్ అవుతుంది, అన్ని గేమ్స్ అయితే ఆడిన తర్వాత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా కార్డుకి అయితే అని చెప్పి మేమైతే ఎప్పుడైతే కార్డ్ అయితే ఏం తీసుకోము. అలా కాసేపు అయితే జస్ట్ ఊరికే అలా అయితే ఆడుకున్నాం అన్నమాట. అలా అయితే మా పాపతో అయితే వీకెండ్ అయితే అలా అయితే స్పెండ్ అయితే చేసాము. నెక్స్ట్ ఇంకైతే ఇలా బైక్ రైడ్స్, ఇంక ఇలా స్వింగ్స్ అలా చాలానే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇంకేదైతే ఏదో స్పిన్ అంట, నెక్స్ట్ ఇలా స్పిన్ చేస్తే ఇలా కూడా మనకి టాయ్స్ అంటే అక్కడ ఎక్కడైతే ఆగుతుందో అక్కడ మనకైతే ఒక టాయ్ అని చెప్పి ఇస్తా అని చెప్పి అదైతే స్పిన్ అయితే చేసింది మా పాప అయితే. సో అది కూడా ఏంటంటే పెద్ద రాలేదనమాట. ఇక్కడ కూడా ఒక 5 to 6 గేమ్స్ అయితే పెట్టారు, ఒక 5 గేమ్స్కి 500 రూపీస్ అలా అయితే అని చెప్పి అన్నారు. నెక్స్ట్ ఇంకా బబుల్ గన్ అయితే చూసాము. సో మా బాబు అయితే చాలా డేస్ నుంచి అయితే బబుల్ గన్ అని చెప్పి అడుగుతుంది. సో చూద్దాం అని చెప్పి అయితే ట్రై అయితే చూసుకోం అనమాట. సో ఆ బబుల్ గన్ ఎంత తెలుసా, 2500 అయితే చెప్పారు. మేమైతే షాక్ అయితే అయ్యాము. సో 2500 పెట్టి అసలు బబుల్ గన్ ఏంటి అని చెప్పి అంతే అనమాట. ఇంకా మాల్స్లో అయితే టూ మచ్ కాస్ట్ అయితే ఉంటాయి. ఇక్కడ బెంగళూరులో మాల్స్ అయితే మరీ టూ మచ్ కాస్ట్ అయితే ఉంటాయి.
ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇంకా అలా అయితే మూవీ అయితే కంప్లీట్ అయితే అయిపోయి అలా గేమ్స్ అయితే అన్నీ ఆడేసుకొని నెక్స్ట్ ఇంకైతే మేమైతే ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాము. నెక్స్ట్ ఇంకా మా పాప అయితే ఐస్ క్రీమ్ అయితే గోల అయితే చేస్తుంది. నెక్స్ట్ ఇంకా అలా అయితే ఒక 2 స్కూప్స్ అయితే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము. ఇది కూడా ఆ రోజు లక్ ఏంటో తెలియదు కానీ మాకైతే అనమాట 1 రూపీకి అయితే ఐస్ క్రీమ్ స్కూప్ అయితే ఇచ్చారు. ఆ రోజే అంట ఓపెనింగ్ అనమాట. అది ఐస్ క్రీమ్ పార్లర్ ఆ రోజే ఓపెనింగ్. సో అందుకని చెప్పి ఆ రోజైతే 1 రూపీకి అయితే స్కూప్స్ అయితే ఐస్ క్రీమ్స్ అయితే ఇచ్చారనమాట. అలా మేమైతే ఒక 2 స్కూప్స్ అయితే తీసుకొని అయితే రిటర్న్ అయితే అయిపోయాము. నెక్స్ట్ ఇంకా అలా మేమైతే హోటల్లో అయితే టిఫిన్ అయితే చేసేసాం అనమాట. అలా టిఫిన్ అయితే చేసేసి నెక్స్ట్ ఇంకా మేమైతే ఇంటికి అయితే రిటర్న్ అయితే అయిపోయాం అనమాట. నెక్స్ట్ ఇంక ఇది వచ్చి ఫైనల్ వీడియో. నా ఛానల్ కొత్తగా అయితే చూస్తూనే అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇంకా అయితే మేమైతే ఇంటికైతే వచ్చేసరికి నైట్ అయితే 10:45 అరౌండ్ 10:11 అయితే అయిపోయిందనమాట. ఇక్కడైతే ఖచ్చితంగా ఇక్కడ బెంగళూరులో అయితే ఎక్కడికైనా మనమైతే ఒక ప్లేస్కి అనేది వెళ్ళాలి అంటే 1 డే అయితే పడుతుందనమాట ఖచ్చితంగా అయితే. సో అలా మేమైతే మూవీకి అయితే వెళ్ళి చూసి అయితే వచ్చేసరికి అయితే మాకైతే 1 డే అయితే పట్టింది. ఆఫ్టర్నూన్ 1:30కి అలా అయితే స్టార్ట్ అయితే అయిన వాళ్ళం. మేమైతే నైట్ అయితే 11కి అయితే వచ్చాము. ఈ ట్రాఫిక్కి ఎక్కడికి వెళ్ళినా కూడా మాకైతే మాత్రం ఖచ్చితంగా అయితే 1 అవర్ అయితే 1 డే అయితే తక్కువ అయితే పట్టదనమాట. సో ఇంకా అలా అయితే మా సండేలో అయితే ఇలా అయితే జరిగిందనమాట. ఫైనల్గా అయితే మేమైతే ఇంటికి అయితే వచ్చేసాం. బాయ్ బాయ్.